Hello, welcome to Social Post. This is Lalitendra Nath, founder of Golden Ratio Profile. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే మీకు కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కావు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వద్దు, ఏ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్, దీన్ని జనరల్గా మూవింగ్ యావరేజ్ అని అంటారు. అయితే ఇక్కడ నేను దీన్ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అని ఎందుకు అంటున్నాను అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది జనరల్గా గ్రీన్ కలర్లోకి రెడ్ కలర్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ట్రెండ్ని బేస్ చేసుకుని పాజిటివ్ ట్రెండ్లో ఉంటే గ్రీన్ కలర్లోను, నెగిటివ్ ట్రెండ్లో ఉంటే రెడ్ కలర్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఏదైనా ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్కి ఆ లెవెల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని బట్టి అక్కడ ప్రైస్ అనేది మనకి రీట్రేస్మెంట్ వస్తుందా లేదా ఆ లెవెల్ అనేది డైరెక్ట్గా బ్రేక్అవుట్ అవుతుందా అనేది అంచనా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్కి లెవెల్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఫాస్ట్గా వచ్చి ఆ లెవెల్ని టచ్ చేసినా అక్కడ ఖచ్చితంగా రీట్రేస్మెంట్ వస్తుంది, అంతేగాని అక్కడ మనకి లెవెల్ బ్రేక్ అయిపోయిందని అనుకోకూడదు. ఈ కేసులో కూడా మనకి ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా డౌన్ సైడ్ వచ్చేసి ఆ పర్టికులర్ లెవెల్ దగ్గరకు వచ్చి హోల్డ్ అయింది. ఎందుకు ఆ పర్టికులర్ లెవెల్ దగ్గర వచ్చి హోల్డ్ అయింది అంటే, అక్కడ మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్కి ఆ లెవెల్కి మధ్య డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా అక్కడ మనకి రీట్రేస్మెంట్ వస్తుంది. రీట్రేస్మెంట్స్ వస్తుంది అంటే మీనింగ్ అక్కడ ప్రైస్ రియాక్ట్ అవుతుంది, అంతేగాని రీట్రేస్మెంట్ వచ్చి ఖచ్చితంగా మళ్ళీ పాజిటివ్కి వెళ్ళిపోతుంది అని కాదు. తర్వాత మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత నెగిటివ్ కూడా వెళ్ళొచ్చు, బట్ అక్కడ ప్రైస్ రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రైస్ రియాక్ట్ అవుతుంది అని మనం తెలుసుకుంటే మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, పైనుంచి మనం సెల్లింగ్ పొజిషన్లో ఉంటే ఆ లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు. లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కావాలంటే మళ్ళీ మనం రీఎంట్రీ అనేది ట్రై చేయొచ్చు. ఈ కేసులో ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా రెసిస్టెన్స్ వరకు వచ్చింది. రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎందుకు రియాక్ట్ అయింది అంటే, రెసిస్టెన్స్ కి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ కి మధ్య చాలా డిస్టెన్స్ ఉంది, అందువల్ల అక్కడ రెసిస్టెన్స్ నుంచి ప్రైస్ అనేది రియాక్ట్ అవడం జరిగింది. ఈ కేసులో చాలా ఫాస్ట్ గా ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్ లోకి వచ్చేసింది. కరెక్ట్ గా సపోర్ట్ ని టచ్ చేయగానే అక్కడ నుంచి ఎంత ఫాస్ట్ గా కిందకు వచ్చిందో అంతే ఫాస్ట్ గా ప్రైస్ పైకి రియాక్ట్ అయిపోయింది. అక్కడ మనం ఇంకాసేపు వెయిట్ చేద్దాము అని కొంచెం వెయిట్ చేస్తే మన ప్రాఫిట్ సగానికి సగం వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ప్రాఫిట్ తీయడంతో పాటు ప్రాఫిట్ ని చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ద్వారా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ కి బ్రేక్అవుట్ లెవెల్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని బట్టి అక్కడ మనం పొజిషన్ ని హోల్డ్ చేసుకోవాలా, ఇమీడియట్ గా ఎగ్జిట్ అవ్వాలా అనే డెసిషన్ ని చాలా ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఈ కేసులో మనకి ప్రైస్ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ రెండు కూడా సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసాయి. బ్రేక్ చేసిన తర్వాత అనుకోకుండా ప్రైస్ అనేది పైకి రీట్రేస్ అయింది. పైకి రీట్రేస్ అయినప్పుడు ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది మళ్ళీ తిరిగి సపోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయింది. ఎప్పుడైతే ఇది సపోర్ట్ లోపలికి ఎంటర్ అయిందో అక్కడ సపోర్ట్ నుంచి పైకి అదే విధంగా రికవర్ అయ్యి పైకి వెళ్ళిపోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఛాన్స్ తీసుకోకుండా మనం ముందుగా పొజిషన్ క్లోజ్ చేసి మళ్ళీ కావాలంటే నెగిటివ్ ట్రెండ్కి వెళ్తుంది అన్న కన్ఫర్మేషన్, మనం పెట్టుకున్న ప్రైస్ యాక్షన్ తో నెగిటివ్కి వెళ్తుంది అన్న కన్ఫర్మేషన్ తీసుకుని ఇమీడియట్ గా మనం మళ్ళీ సెల్లింగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రైస్ అనేది రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది, అలానే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ కూడా ప్రైస్ తో పాటు ట్రావెల్ చేసింది. రెసిస్టెన్స్ యొక్క టాప్ లైన్ దగ్గర బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ని బ్రేక్ చేసేసింది. కానీ ఇమీడియట్ గా నెక్స్ట్ క్యాండిల్ లోనే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది రెసిస్టెన్స్ దగ్గర రివర్స్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం ఇంకా పైకి వెళ్తుంది అన్న ఆశతో వెయిట్ చేయకుండా వెంటనే మనం పొజిషన్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ యొక్క వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ సిచ్యువేషన్స్. ప్రైస్ అనేది గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి అది ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ దగ్గర కనుక ఉంటే ఖచ్చితంగా మార్కెట్ కిందకి రీట్రేస్ అవుతుంది. ఎందుకంటే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఆ లెవెల్ ని క్రాస్ చేసేదాకా, అట్లీస్ట్ మన సిపిఆర్ లెవెల్ నన్నా క్రాస్ చేసే వరకు ప్రైస్ ఎక్కడికి పరిగెత్తదు, ఖచ్చితంగా కిందకి రీట్రేస్ అవుతుంది. మళ్ళీ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ క్రాస్ చేస్తే తప్ప దానికి మూవ్మెంట్ అనేది రాదు. అలానే గ్యాప్ డౌన్ సిచ్యువేషన్స్ లో కూడా ప్రైస్ అనేది డైరెక్ట్ గా సపోర్ట్ లెవెల్ దగ్గర కనుక ఉంటే ప్రైస్ ఎక్కడికి కిందకి వెళ్ళదు. ఫస్ట్ ముందు ప్రైస్ అనేది పైకి రీట్రేస్ అవుతుంది, తర్వాత సిపిఆర్ ని క్రాస్ చేస్తేనో సపోర్ట్ ని క్రాస్ చేస్తేనో అప్పుడు మళ్ళీ మనం ఓకే ఇది మళ్ళీ సెల్లింగ్ సైడే వెళ్తుంది అనేది మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ ప్రైస్ అనేది గ్యాప్ అప్ అయింది లేదా గ్యాప్ డౌన్ అయింది కానీ సపోర్ట్ కి రెసిస్టెన్స్ కి మధ్యలో ఉంది, ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ దగ్గర లేదు లేదా ఎగ్జాక్ట్ గా సపోర్ట్ దగ్గర లేదు, అప్పుడు కావాలంటే మనం ఇమీడియట్ గా పొజిషన్ లోకి ఎంటర్ అయినా తప్పులేదు. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది కేవలం సపోర్ట్, రెసిస్టెన్స్, సిపిఆర్ అనే కాదు, ఏదైనా ఒక పర్టికులర్ లెవెల్, అదే మార్కెట్ స్ట్రక్చర్ అవ్వచ్చు, సిపిఆర్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, రెసిస్టెన్స్ అవ్వచ్చు, ఏదైతే మనం మెయిన్ గా పెట్టుకున్న ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయో ఏ ట్రిగర్ పాయింట్ దగ్గర అయినా సరే ప్రైస్ కి బ్రేక్
బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది దూరం ఉంటే ఖచ్చితంగా ప్రైస్ అనేది రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ని పూర్తిగా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది పైకి క్రాస్ చేస్తే తప్ప ప్రైస్ పైకి వెళ్ళదు. అందుకే ఇక్కడ సపోర్ట్ నుంచి ప్రైస్ అనేది పైకి వచ్చినా గానీ ఇమ్మీడియట్ గా మార్కెట్ స్ట్రక్చర్ దగ్గర ప్రైస్ అనేది రియాక్ట్ అయ్యి కిందకి రీట్రేస్మెంట్ వచ్చింది. అంతేగాని ప్రైస్ పడిపోలేదు, జస్ట్ రీట్రేస్మెంట్ వచ్చింది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది మార్కెట్ స్ట్రక్చర్ ని పైకి క్రాస్ చేసిందో అక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఎఫెక్ట్ వల్ల ప్రైస్ కిందకు వచ్చినా మళ్ళీ తిరిగి పైకి వెళ్ళింది. ఎందుకు అంటే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది మార్కెట్ స్ట్రక్చర్ ని పూర్తిగా కింద క్రాస్ చేయలేదు. సో అక్కడ పుల్ బ్యాక్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మనకి పుల్ బ్యాక్ వచ్చిందో మళ్ళీ అక్కడ నుంచి మనం బయింగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఒక లెవెల్స్ దగ్గర మనం డెసిషన్ అనేది ఫాస్ట్ గా తీసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.